మీకోసం చేస్తున్నాను, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, ముందుగా ఎవరైనా మన రీడింగ్ చూసేవాళ్ళు, నేను చెప్పేది జనరల్ రీడింగ్ అండి. అది మీకు రెజనేట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. రెజనేట్ అయితే 50% రెజనేట్ అవుతుంది. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది. ఫోన్ నెంబర్కి కాల్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి. ఫోన్ కాల్, వాట్సాప్, ఎనీ టైం మీకు నేను రెస్పాండ్ అవుతాను. మీ సమస్య, మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో చెప్పొచ్చు. అట్లానే అమౌంట్ అయితే పేయబుల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈరోజు మనం ముచ్చట ఏంటంటే, మీ పర్సన్కి మీరు గుర్తున్నారా లేరా, అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నారో అక్కడ రోజు అంటే మరి నైట్ పడుకునే ముందు ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ పర్సన్కి మీరు గుర్తున్నారా లేదా, పడుకునే ముందు ఆలోచనలు ఎట్లున్నాయి, రోజు పడుకునే ముందు ఆలోచనలు ఎట్లున్నాయి. ఇది దూరంగా ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది. ఓకే, మీ నుంచి దూరంగా ఉన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వీడియోలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ డివైన్. మంచి మెసేజ్ అయితే ఇచ్చేసేయండి. వీళ్ళ పర్సన్కి వీళ్ళు గుర్తున్నారా లేరా, అండ్ థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ డివైన్. వీళ్ళ పర్సన్కి వీళ్ళు గుర్తున్నారా లేరా, గాడ్ మంచి మెసేజ్ అయితే ఇచ్చేసేయండి. అండ్ వీళ్ళ పర్సన్కి వీళ్ళు గుర్తున్నారా లేరా, పడుకునే ముందు మరి ఇటువంటి ఆలోచనలు అయితే చేస్తున్నారు. ఓకే, కార్డ్స్ మీకు కనిపించాలి కదా, మళ్ళా గట్లా అని చెప్పేసి ఇటు గట్టు జరుపుతున్నా అన్నమాట. వీళ్ళ పర్సన్కి వీళ్ళు గుర్తున్నారా లేదా, వీళ్ళ గురించి పడుకునే టైంలో, రాత్రి పడుకునే టైంలో, అంటే పడుకునే టైంలోనే ఎందుకు అక్క అని ఆలోచన కాదు, అప్పుడే కదా కొంచెం పీస్గా అంటే ఆలోచించేది. బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చింది, ద ఫుల్. స్పై చేస్తున్నారండి, ఆలోచిస్తున్నారు. పడుకున్న టైంలో కూడా ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, మీకు ఏముంటాయి, యూట్యూబ్ ఉంటాయి, ఏది ఉన్నా సరే మీ వాయిస్ని కానీ, మీ పిక్స్ని కానీ, మీ వీడియోస్ని కానీ, మీ ఇన్స్టాని కానీ ఏవైనా అయి ఉండొచ్చు. ఎంతవరకు కుదిరితే ఎంతవరకు అయితే అంతవరకు అయితే స్పై చేస్తున్నారు. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ స్పై చేస్తున్నారు అనేది వచ్చేసింది. గుర్తున్నారా లేరా అంటే ఓకే, గుర్తున్నారండి. అక్కడ మనకు బాటమ్ ఆఫ్ ద డెక్ దగ్గర చెప్పేసేయచ్చు గుర్తున్నారని. గాడికి ఆపైతే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అక్క మొత్తం ఎందుకు చెప్పలేవు, గట్లనే ఉంటుందా? చెప్తా ఇనుండ్రి. ఓకే, మీ పర్సన్కి గుర్తున్నారా లేరా అంటే ఇక మీరు గట్ల గిట్ల గుర్తులేరండి, ఒక వీర లెవెల్లో గుర్తున్నారు. ఎట్లా అంటే ఎస్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ చూడండి, లవ్, విపరీతమైన లవ్ అయితే ఉంది చూడండి. నేచర్ కూడా సహకరిస్తుంది మీకు, విపరీతమైన లవ్ అయితే ఉంది. విపరీతమైన లవ్ ఉంది. మీరు చూపించిన కేరింగ్ గుర్తొస్తుంది, మీరు చూపించిన మెమరీస్ గుర్తొస్తున్నాయి, మీరు చూపించిన అమ్మతనాన్ని, మీరు చూపించిన అక్కని, చెల్లని, మీరు చూపించిన ఒక మంచి ప్రొటెక్షన్ని, మంచిగా ఏమంటారు మీరు ట్రీట్ చేసిన విధానాన్ని,
తను మీరు ఒక మంచి భార్యగా మంచి భర్తగా చూసేది ఆడవాళ్ళైతే మగవాళ్ళకి, మగవాళ్ళైతే ఆడవాళ్ళకి, ఎవరైనా కావచ్చు. ఓకే, మీరు చూపించిన కేరింగ్ అయితే మంచిగా గుర్తుంది. ఇంకోటి వచ్చేసి మీతోటి సెలబ్రేషన్స్ చేసుకున్న రోజుల్ని, మంచిగా మీరు బయట తిరిగిన రోజుల్ని, ఏ రోడెంబట పోయినా, ఎటు పోయినా, ఏ నిమిషం ఎవరితోటి మాట్లాడినా అవే గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడైతే 7 ఆఫ్ సోర్స్ ఇక్కడ కట్టిపడేసిన సిచ్యువేషన్లో నన్నెందుకు ఇలా చేస్తుంది అని చెప్పేసి, నన్నెందుకు ఇట్లా చేస్తుండు అని చెప్పేసి చూస్తుంది. ఆడవాళ్ళైతే మగవాళ్ళకి, మగవాళ్ళైతే ఆడవాళ్ళకి, నన్నెందుకు ఇట్లా చేస్తుంది, నన్నెందుకు ఇట్లా చేస్తుండు అని చెప్పేసి ఆలోచించుకుంటూ, నేను ఎటు పోవాలో దారి తెలియక ఎటు పోవాలా అని ఆలోచించుకుంటూ, ఈ జైలు, ఈ నరకమే నా దిక్క అనే ఆలోచనలో పడ్డాడు. గుర్తున్నారు, ఎట్లా గుర్తున్నారంటే క్వీన్ ఆఫ్ వాండ్స్, ఒక రాణిలాగా, మీరు ఒక రాణిలాగా గుర్తున్నారు. మీ ఇప్పుడు పర్సన్కి మీరు ఒక రాణి లాగా ఉన్నారండి. వాళ్ళ లైఫ్లో మీరు ఒక రాణిలాగా. అండ్ కింగ్ ఆఫ్ సోర్స్ గుర్తున్నారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళని వదిలి మీరు ఎక్కడికి పోతారో వండి, నన్ను ఇడతబెట్టి పోతారా, నన్ను ఇడతబెట్టి ఉరికేటంత ధైర్యమా, ఉరుకుతారా, ఇక చూసుకుంటారా ముచ్చట అని అక్కడ ధైర్యపడుతున్నారు. ఇక్కడ అన్ని గుర్తుకొస్తున్నాయి. ఇక్కడ ఏమంటే కట్టిపడేసిన సిచ్యువేషన్ ఉంది, ఎటెళ్ళను దారి దొరకట్లేదు, అయినా కానీ కాన్ఫిడెన్స్. ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్స్, ఎట్లా నన్ను కాదని ఎటు పోతావో పో, మెన్ కావచ్చు, ఉమెన్ కావచ్చు. అండ్ ఒక స్టార్ లెవెల్లోనైతే మిమ్మల్ని చూస్తున్నారు. ఓకే, పేజ్ ఆఫ్ సోర్స్ స్టార్ లెవెల్లో చూస్తున్నారు. ఇక్కడ పేజ్ ఆఫ్ సోర్స్, ఇక్కడ కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రతి విషయంలో మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారండి. మీకు కూడా ప్రేమ లేదని నేను చెప్పను. ఓకే, 3 ఆఫ్ వాండ్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీరు కూడా, వాళ్ళు కూడా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. డెత్ కార్డ్ వచ్చింది అంటే ఫిజికల్ డెత్ కాదండి, కంగారు పడారు. ఫిజికల్ డెత్ కాదు, డెత్ కార్డ్ వచ్చిందంటే ఇప్పటికైతే గుర్తొస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయంటే దీని ప్రకారంగా మీ పర్సన్ దూరమైన అయి ఉండాలి, మీతో దూరమైన రిలేషన్షిప్లో ఉండకుండానే అయి ఉండాలి, మీ మధ్య గొడవనైనా జరిగి ఉండాలి, లేకపోతే ఏదైనా ప్రాబ్లంలోనైనా ఇరుక్కొని ఉండాలి, ఏదైనా సమస్య అయినా వచ్చి ఉండాలి. రైట్? ఓకే, అందుకే ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది. అంటే ఈ సమస్యలన్నింటికి కూడా చెక్ పడింది ఇక్కడ అన్నట్టు. ఓకే, అర్థమైందని అనుకుంటున్నా. అర్థమైతే మీ ఇష్టం, అర్థం కాకపోతే ఇక నేను ఏం చేయలేను. ఓకే, ఎస్ ఆఫ్ సోర్స్, ఇక్కడ చూడండి, లవ్ అయితే ఉంది, అన్కండిషన్ లవ్ ఉంది. నేను ఏమంటారు, లేదని చెప్పట్లేదు. ఇక్కడ బర్డెన్ ఫేస్ చేస్తున్నారు, బరువుడు ఫేస్ చేస్తున్నారు. ఎట్లా? ఇక్కడ చూడండి, 8 ఆఫ్ వాండ్స్, బరువులు, సమస్యలు, ఇబ్బందులు, ఇక్కట్లు, ఇక చెప్పరాని సమస్యలు అయితే ఒక్కల మీద 20 మంది ఇరగబడితే ఎట్లుంటుంది, అటువంటి బర్డెన్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ వచ్చేసి ఇవన్నీ చెప్పడానికి ఈగో అడ్డం వస్తుంది. ఇవన్నీ మీకు చెప్పాలా, కాకపోతే ఈగోయిస్ట్. ఇక్కడ ద ఎంపరర్, ఈగోయిస్ట్ పర్సన్ ఏం చెప్తాడులా, ఏం చెప్పాడు. చెప్తే ఏమంటారు, ఎట్లనో, చెప్పకపోతే ఇంకెట్లనో అని ఒక ఫీలింగ్ అనమాట. అందుకోసం ఆ ఫీలింగ్లో హీలింగ్ అయ్యి చెప్పలేకపోతుండు. పాప మా అన్ననో, తమ్ముడో, అక్కనో, చెల్లెనో. ద ఎంపరర్ అందుకే చెప్తలేడు, కుమిలిపోతుండు, లోపల కుములుతుండు అని చెప్తలేడు. సరే, మరి గుర్తున్నారా లేరా అంటే అన్ని విషయాలలో ద ఫూల్ కార్డ్ వచ్చింది. మంచి మెసేజ్ అయితే గాడ్ ఇచ్చేసిండు. మీరు డెఫినెట్గా 100 కాదు 200% మీరు గుర్తున్నారు. సరే, నేను ఒప్పుకుంటున్నా. మరి పడుకునే ముందు మనిషికి పొద్దంతా ఏం ఆలోచించినా
కొద్దిగా అయితే జరంతా పీస్ దొరుకుతుంది, జరంతా అని నా ఉద్దేశం. ఏం ఆలోచిస్తున్నారు చూసేద్దాం. బాటమ్ ఆఫ్ ద డెక్ పెంటికల్, 7 ఆఫ్ పెంటికల్. డబ్బుల కోసం కష్టపడే మనిషి, డబ్బుల కోసం కష్టపడుతున్నాడు. ఓకే, పడుకునే ముందు ఏం ఆలోచిస్తుండు, అసలు చించుతుందా లేడా? రాత్రి పడుకునే ముందు మీ పర్సన్ ఆలోచనలు ఎట్లున్నాయి చూసేద్దాం. మరి ఎందుకు టెన్షన్ దండగా, గాడ్ దేవుడు మనతో ఉండగా. ఓకే, అబ్బా ఏమన్నా టైమింగా. వావ్, ఎస్. ఇక చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్పాలి కదా, ఎందుకంటే కార్డ్స్ చెప్పేసినాయి ఆల్మోస్ట్. పడుకునే ముందు మీ పర్సన్ ఏం ఆలోచిస్తుందంటే ద లవర్స్ కార్డ్. పడుకునే ముందు, నిద్రలేసే ముందు, పడుకునే ముందు, ఎనీ టైం ఎప్పుడు కూడా మీ గురించి అయితే ఖచ్చితంగా ఓన్లీ పడుకునేటప్పుడే కాదు, డెఫినెట్గా మీ గురించి అయితే ఆలోచిస్తుంది. ఈ కార్డు మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా. కనిపిస్తుందా? సోల్మేట్ కనెక్షన్, ద లవర్ కార్డ్, సోల్మేట్ కనెక్షన్. ఓకే, సోల్మేట్ కనెక్షన్ అంటే మీ బంధం ఇప్పటిదైతే కాదు, పూర్వజన్మ బంధం అని చెప్పుకోవచ్చు. సోల్మేట్ కనెక్షన్ అంటారు దీన్నే. కాబట్టి మీరు విడిపోవడానికి ఛాన్స్ లేదు. ఓకే, అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. వర్షాకాలం వర్షంలాగా, ఎండాకాలం ఎండలాగా, చలికాలం చల్లాగా అన్నమాట. అంటే అన్నమాట కాదు, ఉన్నమాటనే. ఏదైనా సరే కొన్ని రోజులు చలికాలం వస్తుంది, కొన్ని రోజులు ఎండాకాలం వస్తుంది, కొన్ని రోజులు వర్షాకాలం వస్తుంది, అట్లా అన్నమాట. అట్లా మీ మధ్యలో గొడవలు కూడా కామన్ అన్నమాట. ఓకే, ఇది ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో, మీరు కూడా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నాడు, అక్కడ కూడా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. సోల్మేట్ కనెక్షన్, హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్. తలకిందులుగా తపస్సు చేస్తున్నాడు మీ దగ్గరికి రావడానికి. ఎట్లా చేయాలి, ఏం చేయాలి, మరి ఈ పర్సన్ ఎందుకు మారిపోయారు, మరి ఎందుకు మారిపోయిండు, ఎందుకు మారిపోయింది, సిచ్యువేషన్ ఏమైంది, నేనేం తప్పు చేసినా, నేనేం చేస్తున్నా, ఎందుకు మారిపోవాల్సిన అవసరం వచ్చింది అని చెప్పేసి హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో అయితే ఆలోచిస్తున్నారు. ద ఎంప్రెస్, రాణి లెవెల్లా మిమ్మల్ని చూస్తున్నారు, అక్కడ కూడా రాణి లెవెల్నే చూస్తున్నారు. ఇక్కడ క్వీన్ ఆఫ్ వాన్స్, వెయిటింగ్ ఎనర్జీ అండ్ రాణి లెవెల్. ఇక్కడ కూడా ద ఎంప్రెస్, మీరు వాళ్ళ దృష్టిలో ఎంప్రెస్. ఎప్పుడైనా సరే, రాత్రైనా సరే, పొద్దుగాలైనా సరే, ద ఎంప్రెస్. ఓకే, ద ఎంప్రెస్ అంటేనే ఇంకా ఒక రేంజ్ అన్నమాట. ఒక రేంజ్లో మిమ్మల్ని అయితే చూస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఓకే, మీతో లైఫ్లో మంచిగా డబ్బులతో కూడుకున్న లైఫ్, అండ్ మీతోనే తన ప్రపంచంగా ఇట్లుండాలని, మీరు, ఆయన, డబ్బులు, పిల్లలు, ప్రపంచం ఇట్లా ఉండాలని మీ పర్సన్ అయితే కోరుకుంటున్నారు. ఎంత దూరంగా ఉన్నా మీ పర్సన్ అయితే ఇట్లా ఆలోచిస్తున్నాడు. ఇక పడుకున్న ముందు ఆలోచనలు కావు, ఇక పడుకున్నా లేచినా ఏమన్నా కానీ ద స్టార్ లెవెల్లో మీరున్నారు. ఇక్కడ వాళ్ళు క్లారిఫికేషన్కి పైన ఈ కార్డ్ వచ్చింది, 5 ఆఫ్ సోర్స్ వచ్చింది. అంటే గొడవలు, మీ మధ్యలో ఏవో గొడవలు అయితే జరుగుతున్నాయి. సంథింగ్ ఏదో మీరు కావాలంటారు, వాళ్ళు వద్దంటారు, మీరు కావాలంటారు. అక్కడ కూడా ఎక్కడైతే ఉన్నారో అక్కడ కూడా గొడవలు జరుగుతున్నాయి. ఏది నచ్చట్లేదు, ఏది తీసుకోలేకపోతున్నారు, మనసులకి ఇబ్బంది పడుతున్నారు, హీల్ అవుతున్నారు. నేను అనవసరంగా ఎన్నుకున్న 2 కప్పులను వదిలేసి ముందటున్న 3 కప్పుల కోసం అంటే ఎన్నుకున్న ఇంత ప్రేమను వదిలిపెట్టేసుకొని ఒక ఎడారి, ఒక సముద్రం వైపు నేను ఏదో ఉంది, ఇంత కొండంత ఉంది అని చెప్పేసి నేను అనవసరంగా వెళ్ళి ఇక్కట్లలో ఇరగాట్లలో పడ్డా. నా పర్సన్ని నేను ఎందుకు గాయపరిచిన,
ఈరోజు నాకు ఈ హీల్ అయ్యే పరిస్థితి వచ్చిందంటే నేను చేసిన తప్పుల వల్లనే వచ్చింది. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ఓకే, పడుకునే ముందు కూడా బాధగా. ఓకే, ద హెర్మెట్ వెతుక్కుంటున్నారు, మిమ్మల్ని వెతుక్కుంటున్నారు. నా పర్సన్ ఎక్కడ, ముందులాగా నాతో ఉంటే బాగుండు, ముందులాగా నాతో మాట్లాడితే మంచిగా ఉండు, ముందు లెక్క నన్ను ట్రీట్ చేస్తే మంచిగా ఉండు, నన్ను అంగీకరిస్తే మంచిగా ఉండు, నాతోటి మాట్లాడితే బాగుండును, నాతోటి ఉంటే బాగుండును, నేను ఏమన్నా తప్పులు చేస్తే నా తప్పులు గివ్వి అని చెప్పేసి చెప్తే బాగుండును అనే విషయంలో మిమ్మల్ని వెతుక్కుంటున్నారు. ఎట్లా అంటే లాంతర పట్టుకొని మరీ వెతుక్కుంటున్నారు. అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే మీ మధ్యలో నడుస్తున్నాయి. కింద చూడండి, క్లారిఫికేషన్కి వెయిటింగ్ ఎనర్జీ. ఓకే, ఇక్కడ ఎవరే కానీ, పర్సన్సే కానీ, అన్నోన్ పర్సన్సే కానీ, ఎవరైనా కావచ్చు, లవ్ ఆఫర్ ఇచ్చినా నాకు అద్దు బాబోయ్, నేను తీసుకోను, నా పర్సన్ అంటూ నాకు ఏడ్చింది, తను నాకు వస్తే మీ లవ్ ఆఫర్ కాదు, నాకు ఏమొద్దు, నాకు దేవుడిచ్చిన తనే ఒక రాణి, ఒక ఎంప్రెస్ అని తన మనసులో అనుకుంటున్నాడు. ఎవరు ఇచ్చినా నేను తీసుకోను, నాకు ఎట్లాంటి లవ్ వద్దు, ఎట్లాంటి కొవ్వద్దు, నేను గిట్లనే ఉంటా, గిట్లనే బతుకుతా, గిట్లనే చేస్తా అని అనుకుంటున్నా. ద వరల్డ్, మీరు తన ప్రపంచం, మీరే తన ప్రపంచం అని ఆలోచనలు అయితే చేస్తున్నారు. మీరే తన ప్రపంచం, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. పడుకున్న ముందు ఆలోచనల గురించి మాట్లాడితే, పడుకునే ముందే, జస్ట్ ఓన్లీ పడుకునే ముందే కాదండి, ఎప్పుడు కూడా ఎనీ టైం ప్రతి దాంట్లోనూ మిమ్మల్ని ఆలోచించుకుంటున్నారు, ప్రతి దాంట్లో మిమ్మల్ని చూస్తున్నారు. ఓకే, ఒక చెట్టు గడ కనబడినా, పుట్ట కనబడినా, వాళ్ళతో మాట్లాడినా ప్రతి దాంట్లో మిమ్మల్ని ఎత్తుక్కుంటున్నారు. ఓకే, ద వరల్డ్, ప్రపంచం మీకు లవ్ ఆఫర్ చేయాలని ఉంది. పేజ్ ఆఫ్ పెంటికల్, లవ్ ఆఫర్ చేయాలని ఉంది. అండ్ మీకు అమౌంట్ పరంగా కూడా, మనీ పరంగా కూడా మీకు హెల్ప్ చేయాలని ఉంది. కాకపోతే అన్ని రకాలుగా మీకు హెల్ప్ చేయాలి, మీ లైఫ్లోకి రావాలి, డబ్బులు లేకపోవడమే ప్రాబ్లమా, నా లవ్ అంటే నా ప్రేమ కనిపించట్లేదా అని కూడా ఫీల్ అవుతున్నారు. ఓకే, కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్, ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నారు, అండ్ ఫిజికల్గా ఇబ్బందులో ఉన్నారు. అన్నింట్లలో కూడా ఇబ్బంది. కింగ్ ఆఫ్ పెంటికల్స్, అన్నీ ఉన్న ఏమీ లేనట్టు, అన్నీ ఉన్న ఏమి లేని పర్సన్ అక్కడ. ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో తెలియదు వాళ్ళ పర్సన్స్ కోసం, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నా ఏమీ లేని పర్సన్, తన చేతిలో ఏమీ లేదు. కాకపోతే ఆలోచనలు అయితే మీ గురించి చేస్తున్నారు. మీరు హ్యాట్సప్ చేసి మీరు ఒక ఓదార్పిస్తే ఆ ఓదార్పే కొండంత బలమని అయితే మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. పడుకునే ముందు ఆలోచనలు అయితే ఇంత డీప్గా ఉన్నాయండి. ఎవరినైనా సరే అతిగా బాధ పెట్టద్దని నా సజెషన్. ఓకే, మనిషిని బాధ పెట్టచ్చు, అది లిమిటెడ్గా, అన్లిమిటెడ్గా ఎవరిని బాధ పెట్టద్దు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజటి రీడింగ్ మీకు కనుక రెజనెట్ అయితే ఖచ్చితంగా రెజనెట్ అయింది, ఎస్ ఆర్ నో, సాయిరామ్, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ తెలుసు కదా, మీ పర్సన్కి మీరు గుర్తున్నారా, అండ్ పడుకునే ముందు మీ గురించి ఆలోచిస్తురా అని క్వశ్చన్ చేశాను వాటిని. కానీ పడుకునే ముందు కాదండి, ప్రతి విషయంలోనూ మీరు గుర్తున్నారు, ప్రతి విషయంలో మీ గురించి ఆలోచిస్తున్నారు. ఓన్లీ పడుకునే ముందైతే కాదు, పడుకునే ముందే కాదు, అంతకు ముందుకు ప్రతి దాంట్లోనూ మిమ్మల్ని ఎత్తుక్కుంటున్నారు అయితే వచ్చేసేది. మరి మన ఏంజల్స్ని అడిగి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఏంజల్స్. మరి చెప్పింది వీళ్ళకి మీరు కూడా మంచి మెసేజ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ఒక మంచి సలహా ఇవ్వండి చూసే వాళ్ళకి, ఎవరికైనా సరే మీరు కూడా ఒక మంచి సలహా ఇచ్చేసేయండి. No need to worry. No need to worry.
వరి కాకండి. బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో, బిగ్ హ్యాపీ చేంజెస్. ఓకే. అండ్ వచ్చేసి దేవుడు ఉన్నాడండి మీ వెనకాల, సాక్షాత్తు ఆ దేవుడే ఉన్నాడు. ఇంకా వర్డ్స్ లేవు చెప్పడానికి. రిసొల్యూషన్ పేజ్ఫుల్ రిసొల్యూషన్ అని వచ్చింది. అంటే హాయ్ అండి, వెల్కమ్ టు రామకృష్ణ త్యారో. అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. బట్ బాగున్నాను అంటున్నాను, కాకపోతే కోల్డ్, ఫీవరు అండ్ జలుబు అన్నీ. అంటే పాపం నేను పిలవక ముందుకే వచ్చేసినాయి. అట్లా ఇక మనం పిలవకుండా వచ్చిన దానికి మనం ఏం చేయలేం కదా, అట్లా అనమాట. అండ్ వచ్చేసి మరి ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే వీడియో చేయలేదు. అక్క వీడియో ఎందుకు చేయలేదని అయితే కాల్ అయితే చేసిర్రు. చిన్న అండ్ ప్రాబ్లము ఉండే అండ్ చిన్న ఎకేషన్ ఉండే. ఫ్రెండ్ బర్త్డే కారణంగా నేను వీడియో చేయలేకపోయినా. ఓకే, చూసే వాళ్ళందరికీ ముందుగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించి మంచిగా అంటే నన్ను ముందుకు తీసుకెళ్లే వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిమానానికి. అట్లనే మనం ఏదైతే మంచి పనులు చేస్తున్నామో ఆ మంచి పనుల గురించి కూడా మీరు సహాయం చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్క ఈరోజు టాపిక్ ఏంటి అని చెప్పేసి డౌట్. లాగేందుకు అక్క, అసలే నువ్వు ఒకరోజు వీడియో చేయలేవు, వెళ్ళిపోదాం టాపిక్లోకి అనుకుంటున్నారు కదా, మనసులో అనుకుంటారు నాకు తెలుసు. ఓకే, వెళ్ళిపోదాం. ఈరోజు మామూలుగా మన ఇండియన్స్ అందరికీ కూడా మాఘం అమావాస్య. ఓకే, అట్లనే మనది మనమే తినకుండా, మనది మనమే వండుకోకుండా, మనది మనమే చేసుకోకుండా ఒక నలుగురికి అన్నదానం చేద్దామన్నది మన కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, చెయ్యాలి అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓపిక ఉన్నా, పేషెన్సీ ఉన్నా లేకపోయినా సరే చేద్దాం. ఎందుకంటే చాలామంది పిల్లల్ని తల్లిదండ్రులు ఎప్పుడు వదిలేసిన సిచ్యువేషన్స్ ఎక్కడా లేవు. తల్లిదండ్రులని పిల్లలు వదిలేసిన సిచ్యువేషన్స్ చాలా దగ్గర ఉన్నాయి. పిల్లల్ని ఎప్పుడు తల్లిదండ్రులు వదిలిపెట్టారు, కానీ తల్లిదండ్రులు మాత్రం పిల్లలు వదిలిపెట్టే స్టేజ్కి మాత్రం చాలా వచ్చేసింది. మన ఇండియా అయినా కావచ్చు, అమెరికా అయినా కావచ్చు. అమెరికా అంటే ఇండియా అని ఎందుకంటే ప్రత్యేకంగా మెన్షన్ చేస్తున్నా అంటే అక్కడ వాళ్ళకి ఇప్పుడు జస్ట్ లైక్ ఫ్రెండ్ అనుకోండి. ఓకే, అట్లా అనమాట. ఫ్రెండ్స్ అక్కడ నుంచి వాళ్ళకి ఈరోజు ఈ ఫెస్టివల్ ఈరోజు ఇట్లానే అంటే తెలియదు అన్నమాట. ఓకే, అందుకని చెప్పడం. మరిగా గట్లనే ముచ్చట సాగదీయకుండా ముందుకు వెళ్ళిపోదాం. ఇక అయితే కానీ ఇక ఉంటుంది ఇక మీ పోరు గురించో, మీ పోరన్ గురించో, లేకపోతే మీ థర్డ్ పార్టీ గురించో, ఇక ఇంకోరి గురించో, మీ హస్బెండ్ గురించో తెలుసుకోవాలని అయితే ఆతృతనైతే మంచిగానే ఉంటుంది. సరే చూసేద్దాం. ఓకే, ఏమైంది అక్క అనుకోకుర్రి. జరా 2 days చాలా ఇబ్బంది కావడం వల్ల టోన్ పట్టేసింది. ఇక కానీ చేయాలి కదా, తప్పదు, అందుకే చేస్తున్నాను. తప్పదని చేయట్లేదండి, మీకోసం చేస్తున్నాను, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఓకే.